నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. దశాబ్దం తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల పండుగ మొదలైంది. తెలుగు సినిమాలకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని గత ఏడాది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంది. తొలిసారిగా గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. 2024 గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. కల్కి ఉత్తమ చిత్రంగా పురస్కారం దక్కించుకుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరఫున సినీ అవార్డులు ఇస్తున్నారు. 2024 గాను అవార్డులు జ్యూరీ కమిటీ చైర్మన్ నటి జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అవార్డుకు ఎంపికైన వారి పేర్లను, సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీం, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలనచిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రాలుగా కల్కితో పాటు మరో 2 సినిమాలకు అవార్డులు లభించాయి. 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift, film Committee Kurral goes to Committee Kurral. Best children's film 35 Chinna Kadakadu. పుష్ప 2 సినిమాకు ఇప్పటికే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ అదే సినిమాకు గాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. పుష్ప 2లో అద్భుత నటనతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు బన్నీ. ఇప్పటికే పలు అవార్డులను సాధించి సత్తా చాటింది ఈ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర 1700 కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. విమర్శకులను సైతం మెప్పించింది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో చిత్రాన్ని రూపొందించారు. ఇక ఇదే సినిమాలో పాట పాడిన శ్రేయా ఘోషల్కు ఉత్తమ గాయనిగా గద్దర్ అవార్డు వరించింది. సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాటకు ఈ పురస్కారం వచ్చింది. ఈ పాట కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య వివాదంగా మారింది. దానికి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇదే సమయంలో పుష్ప 2కు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపిక కావడం ఓ సర్ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఈ అవార్డులపై ఎక్స్లో స్పందించిన అల్లు అర్జున్ తొలిసారి ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికవడం తనకు దక్కిన నిజమైన గౌరవమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రశంసలన్నీ దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాతలు, మొత్తం పుష్ప టీంకు దక్కుతాయన్న బన్నీ ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. కల్కి, లక్కీ భాస్కర్ సినిమాలు అవార్డులు కొల్లగొట్టాయి. మొదటి ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఎంపికవగా ఇదే సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికయ్యారు నాగ్ అశ్విన్. కల్కితో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రపంచ బాక్సాఫీస్పై ఆధిపత్యం చెలాయిస్తున్న మార్వెల్, ఇతర సూపర్ హీరోల కామిక్స్ మాదిరిగానే హాలీవుడ్ తరహాలో మన భారతీయ పురాణాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. మొత్తం కల్కి సినిమాకు 4 అవార్డులొచ్చాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితో పాటు ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా అద్నితిన్ జిహానీ చౌదరి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా అర్చనారావు, అజయ్ కుమార్ను పురస్కారం వరించింది. ఇక రెండో ఉత్తమ చిత్రంగా పోటెల్ ఎంపికైంది. ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాలో నటనకు గాను హీరోయిన్ అనన్య నాగళ్ల స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు. తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు అనన్య. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన లక్కీ భాస్కర్కు కూడా అవార్డుల పంట పండింది. ఏకంగా 4 అవార్డులను దక్కించుకుంది ఈ సినిమా. మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ను గద్దర్ పురస్కారం వరించింది. లక్కీ భాస్కర్ సినిమాకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఇదే సినిమాకు ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా వెంకీ అట్లూరి ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్లో విడుదలైన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్లో చేరింది. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, మధ్యతరగతి మనస్తత్వాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు వెంకీ అట్లూరి.
హిస్టరీ హెరిటేజ్ చిత్రంగా రజాకార్ నిలిచింది. ఇదే సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ ఎంపికయ్యారు. ఈ సినిమాకు ఆయన అద్భుతమైన సంగీతం అందించారు. రజాకార్ సినిమాకే ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా నల్ల శ్రీనుకు అవార్డు దక్కింది. నిజాం కాలంలో జరిగిన దురాగతాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు యాటా సత్యనారాయణ. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడితో పాటు పలు కీలక విభాగాలకు కూడా అవార్డులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడంతో సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. 2014 నుంచి 2023 చిత్రాలకు సంబంధించిన అవార్డులను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమాలు సత్తా చాటాయి. అద్భుతమైన కథలతో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇందులో ముఖ్యమైనది 35 చిన్న కథ కాదు సినిమా. ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు నివేదా థామస్. ఇదే సినిమాలో ఉత్తమ బాలనటుడుగా మాస్టర్ అరుణ్ దేవ్ ఎంపికయ్యాడు. 35 చిన్న కథ కాదు సినిమాను ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారం వరించింది. ఈ మూవీలో నవ్విస్తూనే అంతర్లీనంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన ఓ సందేశాన్ని టచ్ చేశారు దర్శకుడు నందకిషోర్. ఈ సినిమాలో కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లిగా నివేదా థామస్ నటనకు ప్రశంసలు దక్కాయి. మౌత్ టాక్తో ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆయ్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా కమిటీ కుర్రాళ్ళు సినిమా డైరెక్టర్ యదువంశీకి గద్దర్ పురస్కారం దక్కింది. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికయింది. సరిపోదా శనివారం సినిమాకు ఎస్జే సూర్య ఉత్తమ సహాయక నటుడిగా నిలిచారు. ఇందులో గంభీరమైన విలనిజంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు ఎస్జే సూర్య. ఇక ఉత్తమ కొరియోగ్రాఫర్గా గణేష్ ఆచార్య అవార్డును గెలుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కు ఈ అవార్డు వరించింది. ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ హాస్య నటులుగా సత్య, వెన్నెల కిషోర్, ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, ఉత్తమ కథా రచయితగా శివ పాలడుగు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ ఆడియోగ్రాఫర్గా అరవింద్ మేనన్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్గా కె చంద్రశేఖర్ రాథోడ్ను గద్దర్ పురస్కారాలు వరించాయి. త్వరలో 2014-2023 మధ్యకాలానికి సంబంధించిన సినిమాలకు కూడా పురస్కారాలు ప్రకటించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై జ్యూరీ సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 14 సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. సో దానికి 2024కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్పై హర్షం వ్యక్తం చేశారు సినీ ప్రముఖులు. ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించడాన్ని స్వాగతించిన చిరంజీవి అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనదని, సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడు, టెక్నీషియన్కు ఎంతో ప్రేరణిస్తుందన్నారు. అద్భుతమైన సాంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు. అవార్డుల సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అవార్డులపై స్పందించారు. గద్దర్ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలిపిన ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేలా అవార్డులను అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా చాలా ఏళ్ల తర్వాత అవార్డుల ప్రకటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంతోషం వ్యక్తమవుతోంది.